జై శ్రీరామ్. శ్రీ మహాగణపతి నమః. జై శ్రీరామ్. ధనరేఖ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ఫలితాల గురించి చూద్దాం. సాముద్రికంలో ఈ రేఖను ఆధారంగా ధనరేఖ, ఐశ్వర్య రేఖ అని పిలుస్తూ ఉంటారు. అలాగే ఈ రేఖ కూడా స్వతంత్రంగా మాత్రమే ఉండాలండి. ఎలాగంటే దీని మీద మరి మచ్చలు కానివ్వండి, నల్లటి మచ్చలు కానివ్వండి, గ్రిల్ ఇలా ఉన్నట్టయితే ఐశ్వర్యం మాట దేవుడెరుగు, కారాగారం అనుభవించాల్సి వస్తుంది, శిక్ష పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ ధనరేఖ అనేది తప్పకుండా చాలా క్లియర్గా స్వతంత్రంగా ఉండాలి. ఎటువంటి దుష్ట చిహ్నాలు అంటే బ్యాడ్ సింబల్స్ లేకుండా ఉండడం జరిగినట్టయితే ఈ యొక్క ఫలితాలు అనేది వస్తుంది. అయితే ఇది ప్రాథమిక సమాచారమేనండి. ఇది కేవలం ఈ రేఖ ఉంటేనే మరి ఐశ్వర్యం ఉంటుందా, ధనం ఉంటుందా అంటే అది కాదు. ఎందుకని ఈ రేఖ లేకపోయినప్పటికీ కూడా అనేక వంటి శుభరేఖలు, శుభగుర్తుల ఆధారంగా కూడా ఐశ్వర్యాన్ని, ధనాన్ని అంచనా వేయవచ్చు. ఓకేనండి. మరి హస్తాన్ని పరిశీలించి తప్పనిసరిగా మీ యొక్క హస్త సాముద్రిక ఫలితాలు తెలియజేయాలి. లక్ష్మీ కటాక్షం ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా, మరి మీకు ఐశ్వర్యం ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా, దానికి మంచి హస్త సాముద్రికవేత్త మీకు అవసరం, హస్త సాముద్రిక పండిట్ మీకు అవసరం. మన శ్రీ అభయాంజనేయ స్వామి హస్త సాముద్రిక నిలయము ఇది ప్రపంచ దేశాల్లో కూడా టెలికాస్ట్ అవుతూ, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, చైనా దేశాల్లో టెలికాస్ట్ అవుతూ ప్రపంచ ప్రజల మన్ననలు పొందింది. మీరు ఇంటి వద్దనే ఉండి వాట్సాప్ ద్వారా హస్త సాముద్రిక ఫలితాలు తప్పకుండా తెలుసుకోవచ్చు. ఆ సమస్య ఏదైనా విద్య, ఉద్యోగము, వివాహము, సంతానము, ఆర్థిక అభివృద్ధి, ఇతి బాధలు, మనశ్శాంతి లేకపోవడము, సమస్య ఏదైనా దానికి ఒకే ఒక పరిష్కారం శ్రీ అభయాంజనేయ స్వామి హస్త సాముద్రిక నిలయం. మీరు వాట్సాప్లో జస్ట్ ఒక రైట్ హ్యాండ్ ఫోటో ఇలాగా, లెఫ్ట్ హ్యాండ్ ఫోటో ఇలాగా, అలాగే ఒక సెల్ఫీ కనుక తీసి వాట్సాప్లో పెట్టినట్టయితే నేను దానికి ఒక హాఫ్ డే మొత్తం తీసుకుంటాను. సంపూర్ణంగా సమగ్రంగా పరిశీలించి మీకు నేనే స్వయంగా కాల్ చేసి మీ యొక్క జాతక ఫలితాలు తెలియజేస్తాను. దీనికి గురుదక్షిణ ఉంటుంది ప్రేక్షకులారా. అది కేవలం ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం మాత్రమే 1016 తీసుకోవడం జరుగుతుంది. మరి ఎవరైనా దాతలు ఉంటే విరాళాలు కూడా పంపవచ్చు. దానికి అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజాది కార్యక్రమాలు, గోసేవకి ఇటువంటి పూజాది కార్యక్రమాలకు నిర్వహించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాము. నా మొబైల్ నెంబరు పెడుతున్నాను. ఇదే నెంబర్కి గూగుల్ పే, ఫోన్పే ఉంటుంది. దానికి దయచేసి మీరు గురుదక్షిణ పే చేసి తెలుసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, అలాగే మిత్రులారా, మరి ఈ యొక్క వీడియో మీకు గనక నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. తద్వారా ఆ అనుగ్రహాన్ని మీరు పొందుతారనడంలో